శివ, వాళ్ళిద్దరికి నువ్వు సహాయం చేయాల్సిందే. సాగర్ సరితల ప్రాణాలు కాపాడాల్సిందే. నువ్వింతవరకు నా కోసం ఎంతో చేశావు, ఎప్పుడు నాకు తోడుగా నిలబడ్డావు. మరి వాళ్ళకెందుకు సహాయం చేయవు? నిజంగా ప్రేమను కోల్పోతే ఎంత బాధగా ఉంటుందో అది నాకు తెలుసు. నా సాగర్ లేకుండా ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను. ఒకవేళ సాగర్ సరితలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టుకుంటే అప్పుడు వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం. గంగా, మీరు దీనికి దూరంగా ఉండండి. ఇది ఎంత పెద్ద విషయమో మీకు తెలియదు. ఏం తెలుసు మీకు వాళ్ళిద్దరి గురించి? ఏ కుటుంబం నుంచి వచ్చారో, వాళ్ళకి ఏ సంబంధం ఉంది, ఏమైనా తెలుసా మీకు? మరి వీళ్ళిద్దరి మీద మనం ఎలా నమ్మకం పెట్టుకోగలం? నమ్మకం పెట్టుకోవాల్సిందే శివ. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్న వాళ్ళెప్పుడు తప్పు చేసే అవకాశమే లేదు. సరే, వీళ్ళిద్దరి విషయంలో నేను ఏం చేయగలనో ఆలోచిస్తాను. కానీ ఈ విషయంలో మనం ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో అది మీకు నాకు నచ్చి చేయాలి. సరేనా? సాగర్ సరితల కథను విని గంగ ఎమోషనల్ అయిపోతున్నారు. ఆవిడని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నాకు తెలుసు శివ వీళ్ళిద్దరికి సహాయం చేయాలనుకోవడం లేదు. కానీ నేనున్నాను కదా. ఏదేమైనా సరే సాగర్ సరితలను విడిపోనివ్వను నేను. అత్తయ్య, ఇదిగోండి సగ్గు బియ్యం జావా. ఈ రోజు సగ్గు బియ్యం జావ చేశాను. చాలా ఎండలుగా ఉన్నాయిగా. అక్కడ పెట్టు. అలాగే. ప్రతాప్ ఎక్కడున్నాడు? ఆయన చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నారు అత్తయ్య. ఈయన ఏళ్ల నుండి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తోంది. చూస్తుంటే నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తోంది. నిద్రపోతున్నాడా? ఇదేమైనా నిద్రపోయే సమయమా? నేను వాడికి ఒక ముఖ్యమైన పని అప్పగించి చేయమని చెప్పాను. అది వదిలేసి నిద్రపోతున్నాడా? గంగని శివని ఇంట్లోంచి బయటికి గెంటేంత వరకు నేను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేను. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అత్తయ్య, ఆయన కాస్త విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇంతవరకు వాడు విశ్రాంతి కదా తీసుకుంటున్నాడు. బాగానే పాఠాలు అవి చెప్తోంది. ఇప్పుడు నేనే దీనికి గురువుగా మారి జీవితానికి సంబంధించిన పాఠం నేర్పిస్తాను. ఇలారా. చెప్పింది అర్థమైందా? నాకు అర్థమైంది. అయితే పని మొదలు పెట్టు. వెళ్తున్నాను.